మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గాని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మీకు చెప్పాను కదా జీమెయిల్స్ని ఇస్తాను అని. ఇదిగోండి జీమెయిల్స్, ఇదే జీమెయిల్ చూసుకోండి. మీకు జీమెయిల్స్ ఇస్తామన్నాను కదా, ఈ జీమెయిల్స్కి అన్నిటికీ ఒకటే పాస్వర్డు. ఆ పాస్వర్డు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకే పాస్వర్డు, అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ ఒక్క పాస్వర్డే డిస్ప్లే అవుతూ ఉంటుంది. చూడండి, మీకు జీమెయిల్స్ ఇస్తానని చెప్పాను కదా, ఇదిగోండి ఒకటి, ఇది నోట్ చేసుకోండి. ఇది జీమెయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది జీమెయిల్. ఓకేనా, ఇది జీమెయిల్. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ జీమెయిల్స్ వచ్చేసి ఇది నెక్స్ట్ జీమెయిల్. ఓకేనా, ఇక్కడికి 3 అయినాయి. నెక్స్ట్ జీమెయిల్ వచ్చేసి ఇది. అన్నిటికీ సేమ్ పాస్వర్డే, ఒకటే పాస్వర్డు. చూసుకోండి, అన్నిటికీ ఒకటే పాస్వర్డు. ఈ జీమెయిల్స్ అన్నిటిని మీరు యాడ్ చేసుకొని మీరు సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబర్ చేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. ఓకేనా, నేను చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లీవ్ ఇట్, వదిలేసేయండి. ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇది ఇంకో జీమెయిల్, చూసారా, ఇది ఇంకో జీమెయిల్. ఇదే, దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇది ఇంకో జీమెయిల్. దీన్ని నేను మామూలుగా టైపింగ్లో పెట్టచ్చు, కానీ ఏంద్రా అంటే లెంతీ వీడియో అయిపోతుంది. అందుకే మీకు డైరెక్ట్గా స్క్రీన్ షాట్లో చూపిస్తున్నాను. మీకు స్క్రీన్ షాట్లో ఉన్నాయి, నా ఫోటోలు ఉన్నాయి స్క్రీన్ షాట్లో, దాన్ని రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను. మీరు ఏం చేస్తారంటే దీన్ని చూసుకోండి, చూసుకొని మీరు యాడ్ చేసుకోండి మీ ఫోన్లో. ఇంకో జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇదిగోండి ఇంకో జీమెయిల్. ఇది పాస్వర్డ్ అయితే అన్నిటికీ సేమ్ పాస్వర్డ్, ఒకటే పాస్వర్డ్. ఇంక వేరేదేం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్నిటికీ ఒకటే పాస్వర్డ్. చూసుకోండి దీన్ని కూడా. ఓకేనా, ఇప్పుడు ఇంకొక జీమెయిల్స్ కాడికి వెళ్దాం. ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి ఏంటంటే ఇదండి జీమెయిల్ ఉంది కదా, VHHGHBHGFF@gmail.com. ఇది ఇంకో జీమెయిల్. దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ పాస్వర్డే. ఇంకో జీమెయిల్ వచ్చేసి ఇది, దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి, సేమ్ ఒకటే పాస్వర్డ్. ఇంకొక జీమెయిల్ వచ్చేసి ఇది, దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇది కూడా సేమ్ పాస్వర్డే. ఫ్రెండ్స్, మీరు ఇంకా జీమెయిల్స్ నేను క్రియేట్ చేయగలను, కానీ మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకా జీమెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను ఇంకా జీమెయిల్స్ని క్రియేట్ చేసి మీకు ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది జీమెయిల్ అయిపోయింది. ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇదిగోండి, ఇది కూడా ఇంకో జీమెయిలే, చూడండి సరిగా. ఇది కూడా ఇంకో జీమెయిల్. దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. మంచిగా మీరు కూడా సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. బట్ దీనివల్ల ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు, కానీ మీ వీడియోలకి వ్యూస్ అనేగా రావు, మీ వీడియో అనేది వైరల్ అవ్వదు. ఓన్లీ మీరు సబ్స్క్రైబర్స్ని మాత్రమే ఇంక్రీజ్ చేసుకోగలరు. ఇప్పుడు ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇదిగోండి, ఇది కూడా ఇంకో జీమెయిల్, సేమ్, ఇది కూడా జీమెయిలే. ఇదండి, దీనికి కూడా సేమ్ పాస్వర్డే.
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ జీమెయిల్స్ని మీరు మీ మొబైల్లో యాడ్ చేసుకొని సబ్స్క్రైబర్ చేసుకొని మ్యాక్సిమం లాగౌట్ అయితే లాగౌట్ అవ్వండి, లేదంటే యూజ్ చేస్తానంటే యూజ్ చేసుకోండి. నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకొక జీమెయిల్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఉంది ఇంకో జీమెయిల్. ఇది కూడా జీమెయిలే, మీరు యూజ్ చేసుకోండి దీన్ని కూడా. ఇప్పుడు ఈ జీమెయిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇదిగోండి ఇంకో జీమెయిల్, ఇదిగోండి bgugcc15@gmail.com. ఇది కూడా ఇంకో జీమెయిలే, దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనికి కూడా అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ డిస్ప్లే ఇస్తాను, అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నన్ను కామెంట్ చేయొద్దు. ఇంతకుముందు కూడా కామెంట్ చేశారు, బ్రదర్ జీమెయిల్కి పాస్వర్డ్ లేదని. నేను ఆల్రెడీ పెట్టాను అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ అని. అయినా కూడా మీరు చూసుకున్నట్లేదు, కామెంట్ చేస్తున్నారు. చెక్ చేసుకోండి, అన్నిటికీ ఒకటే పాస్వర్డ్. ఇప్పుడు ఇంకో జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇదిగోండి, ఇది ఇంకో జీమెయిల్, ఇది కూడా నోట్ చేసుకోండి. సేమ్ ఒకటే పాస్వర్డ్ అన్నిటికీ. ఇదే జీమెయిల్ vytffgvnghgv@gmail.com. ఓకేనా. ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్తే ఇదిగోండి, ఇది ఇంకో జీమెయిల్, ఇది vghgffdygh@gmail.com. దీనికి కూడా అన్నిటికీ ఒకటే సేమ్ పాస్వర్డ్. కానీ దీన్ని చేస్తే వీడియో అనేది ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను ఇట్లా స్క్రీన్ షాట్లో పెడుతున్నాను, చూసుకోండి. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇంకొక జీమెయిల్. చూడండి ఫ్రెండ్స్, మీకోసమని నేను చాలా వరకు జీమెయిల్స్ని క్రియేట్ చేసి నేను పెడుతున్నాను. బట్ నా వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. మీరే కాదు, కొత్త యూట్యూబర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. ఓకేనా. ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్తే సెట్. ఇది ఇంకొక జీమెయిల్, దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఒకటే సేమ్ పాస్వర్డ్. చూడండి, నేను ఫోన్ నెంబర్ లేకుండా వితౌట్ ఫోన్ నెంబర్ తోటి ఎన్ని జీమెయిల్స్ చేశానో చూడండి. ఇది ఎలా చేశాను కూడా నేను వీడియో చేస్తాను. వితౌట్ ఫోన్ నెంబర్ చూసుకోండి. ఇది ఇంకొక జీమెయిల్, ఇది vhxdxtgvb@gmail.com. చూడండి, ఒక్కదానికి కూడా ఫోన్ నెంబర్ అనేది నేను ఇవ్వలేదు. ఒక్కదానికి కూడా ఫోన్ నెంబర్ అనేది అస్సలు నేను ఇవ్వలేదు. ఇది ఎలా చేశానని కూడా మీకోసం ఇంకొక వీడియోలో నేను పెడతాను. ఇది ఇంకో జీమెయిల్, ఇది అన్నిటికీ సేమ్ ఒకటే పాస్వర్డ్. ఓకేనా. ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్దాం. ఇది ఇంకొక జీమెయిల్, ఇది eghvck@gmail.com. దీనికి కూడా నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, చూసుకోండి. దీనికి కూడా ఫోన్ నెంబర్ అనేది ఇవ్వలేదు నేను. డైరెక్ట్గా స్క్రీన్ షాట్ రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను మీకు. ఇది ఇంకొక జీమెయిల్, ఇదిగోండి ఇంకొక జీమెయిల్, ఇది ఆల్రెడీ చేసేసాను దీన్ని, అందువల్ల దీనికి అది లేదు. ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ చేశాను దీన్ని. ఇంకొక జీమెయిల్ కాడికి వెళ్తే ఓకే, అయిపోయాయి. ఇంకా జీమెయిల్స్ లేవు, అయిపోయాయి జీమెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.
నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.